వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ స్కూల్ బి అండ్ స్కూల్ సి? స్కూల్ బిలో స్కూల్ సిలో ఉన్న గర్ల్స్ యొక్క సంఖ్య ఎంత? గర్ల్స్ ఇన్ స్కూల్ బి అండ్ స్కూల్ సి, దీని వాల్యూ ఎంత? గర్ల్స్ ఇన్ స్కూల్ బి అండ్ స్కూల్ సి. గర్ల్స్ ఇన్ స్కూల్ బి, గర్ల్స్ ఇన్ స్కూల్ బి ఎంత? ఇక్కడ బాయ్స్ ఏమో 4, గర్ల్స్ ఏమో 3. 3/7 into 2100, 3/7 into 2100 ప్లస్ గర్ల్స్ ఇన్ సెక్షన్ సి ఎంత? గర్ల్స్ ఇన్ సెక్షన్ సి 2/7 into 1400. అంతే కదా సార్? బాయ్స్ 5 ఉంటే గర్ల్స్ 2 ఉన్నారు. 2/7 into 1400, 2/7 into 1400. నవ్వు ఇక్కడ చూడండి సార్, 2/7 into 1400. నేను మీకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్పుడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అని ఒక పద్ధతి చెప్పాను, అది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7,300 సార్, 3 into 300 900 ప్లస్ 7,200 సార్, 200 into 2 400. ఇక్కడ చూడండి సార్, రైట్ మోస్ట్ 900 ప్లస్ 400 ఎంత? 1300. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, జీరో కానటువంటి డిజిట్స్ 4 + 9 13. అంటే ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 9 + 4 13. 13లో రైట్ యూనిట్ డిజిట్ ఎంత? 3. సార్ ఈ 3 అయితే అయ్యే ఛాన్సే లేదు. ఎందుకు సార్ ఛాన్స్ లేదంటే ఇది 3 భాజనీయత సూత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 3తో భాగాహారింపబడుతుంది, ఇది 3తో భాగాహారింపబడట్లేదు. 2 నంబర్లు 3తో భాగాహారింపబడే కూడితేనే ఆన్సర్ 3తో భాగాహారింపబడేది వస్తుంది. ఇది భాగాహారింపబడుతుంది, ఇది భాగాహారింపబడట్లేదు. ఆన్సర్ ఎందుకు 3తో ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ సి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు 15 + 21 = 36. ఇది 3తో భాగాహారింపబడుతుంది, ఇది కూడా 3తో భాగాహారింపబడుతుంది. అంటే 21 3తో భాగాహారింపబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది భాగాహారింపబడుతుంది. ఫస్ట్ 3 ఆప్షన్లు 3తో భాగాహారింపబడితే 400 3తో భాగాహారింపబడట్లేదు. అంటే ఫస్ట్ క్వశ్చన్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్రాక్సిమేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, డివిజిబిలిటీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రధాన సంఖ్యకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామ్ ఇన్ స్కూల్ సి? ఓన్లీ స్కూల్ సికి సంబంధించి మాత్రమే వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మన మొత్తం కాన్సన్ట్రేషన్ స్కూల్ సి. స్కూల్ సి ఏముంది సార్? క్వశ్చన్ ఏంటో ఒకసారి చదవండి. స్కూల్ సి 20% ఆఫ్ దెమ్ డిడ్ నాట్ స్కోర్డ్ ఏ పాస్ మార్క్. 20% పాస్ అవ్వలేదు. ఇప్పుడు స్కూల్ సిలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 1400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1400 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. 1400 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 20% మంది పాస్ కాలేదు. 20% మంది పాస్ కాలేదు అని అంటే ఫెయిల్ అయినట్టు. 20% ఫెయిల్ అవుతే ఎంతమంది పాస్ అయినట్టు? 80% మంది పాస్ అయినట్టు. 80% మంది పాస్ అయినట్టు. క్లాసులో వాడు క్వశ్చన్లో బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు, గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు అని అడుగుతున్నాడా? అడగట్లేదు. నాకు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 1400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1400 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఆ రాసిన 1400 మంది స్టూడెంట్స్లో 20% మంది పాస్ అవ్వలేదు. 20% పాస్ అవ్వలేదు అని అంటే ఎంతమంది పాస్ అయ్యారంట? 80% పాస్ అయ్యారు. మీరు ఎలా చేస్తారంటే ఇది మల్టిప్లై చేస్తారు. 1400 ఇంటూ 80/100, 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్ అవుతే 1120 ఇలా క్యాల్కులేషన్ చేస్తారు. నేను క్యాల్కులేషన్ బదులు మీకు ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. క్యాల్కులేషన్లు అన్నీ ఎగిరిపోతాయి సార్ ఆన్సర్ ఆప్షన్లు ఉంటే. ఇక్కడ చూడండి సార్,
1400లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 1400లో 7 అనే ప్రధాన సంఖ్య దాగుంది, రైట్. కాబట్టి ఆన్సర్ 7తో భాగింపబడాలి. 7తో భాగింపబడాలి. 7తో భాగింపబడే ఓన్లీ ఆప్షన్ 1120. 7 ఒకట్ల 7, 7 ఆరుల 42. 1400 అనేది 7 ఇంటూ 200 కదా సార్. క్వశ్చన్లో 7 ఇంటూ సంథింగ్ ఉంటే ఆన్సర్లో కూడా 7 ఇంటూ సంథింగ్ ఉండాలి. ఆన్సర్లో ఏదైతే 7తోటి భాగింపబడుతుందో అదే ఆన్సర్. అది ప్రధాన సంఖ్యగా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్. ఇంకోటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఇంటూ 4. 8 ఇంటూ 4 32. ఆన్సర్లో 2తోటి ఎండ్ అయి ఉండాలి. ఆన్సర్ 2తోటి ఎండ్ అయి ఉండాలి, రైట్. ఇది కాదు, ఆన్సర్ 2తోటి ఎండ్ అయి ఉండాలి. ఆర్ ఇది చూసుకుంటే యూనిట్ డిజిట్స్ ఏమవుతాయి, లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోండి. 8 4 32, 2 3 క్యారీడ్, 8 + 3 11. ఆన్సర్లో 0 కాకుండా చిట్ట చివరి 2 డిజిట్స్ 12 అయి ఉండాలి. ఇది 220 కాదు, ఇది కూడా కాదు. ఆన్సర్ ఎంత, 1120. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ యూజ్ చేయొచ్చు. ఈ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ యూజ్ చేయడానికి మీకు 5 కాన్సెప్ట్స్ మీద మంచి పట్టు ఉండాలి. ఏం సార్ ఆ కాన్సెప్ట్స్? ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య, పేరే చెప్తుంది చాలా ప్రధానమైన సంఖ్య. ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్, రైట్, భాజనీయతా సూత్రాలు, డివిజిబిలిటీ రూల్ అండ్ అప్రాక్సిమేషన్. ఈ 5కు సంబంధించి దీంట్లో నేను ఏం యూస్ చేశాను, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ చిన్న చిన్న కెటుకులే మీకు స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. 4 8ల 32. ఆన్సర్ ఆప్షన్లో 2 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఉండాలి. ఇది తీసేశాను, ఇది తీసేశాను. నెక్స్ట్ 1400 అనేది 7తోటి భాగింపబడుతుంది కాబట్టి ఆన్సర్ 7తోటి భాగింపబడాలి. 7తో భాగింపబడే ఇదే. సపోజ్గా 2 కనుక మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్లో ఉంటే చిట్ట చివరి 2 డిజిట్స్ చూడాలి. 8 4 32, 2 3 క్యారీడ్, 8 + 3 ఎంత, 11. లాస్ట్ చిట్ట చివరి డిజిట్ 0 కాకుండా 12 అయి ఉండాలి. మీరు ఎలా చూసినా మీకు ఆన్సర్ వస్తుంది సార్.